నమస్తే ఫ్రెండ్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. ఈరోజు బోన్సాయి మొక్కలు అలాగే మిగిలిన ఫ్లవర్ షో చూద్దాము. చూడండి, ఇవన్నీ బోన్సాయి మొక్కలు. అంటే చిన్న చిన్నగా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదండి, ఇంట్లో డెకరేషన్కి పెట్టుకుంటారు. కొంతమంది ఇవి ఇంట్లో పెట్టుకోవడం మంచిది అంటారు, కొంతమంది ఇంట్లో ఉండకూడదు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. చూడండి, డిఫరెంట్ వెరైటీస్గా ఉన్నాయి. కొన్ని పొడవుగా, కొన్ని గుండుగా, కొన్ని క్యాక్టస్ మొక్కలు. ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఆ చివరి దాకా. ఇప్పుడు ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన కొన్ని వాటిని చూద్దాము. ఇక్కడ ఫిష్ని చూడండి, ఆరెంజ్, వైట్ అలాగే పర్పుల్ ఫ్లవర్స్ తోటి చక్కగా డెకరేట్ చేశారు. అలాగే కోడి పుంజు, కోడి పెట్ట కూడా చక్కగా పెట్టారు. ఇక్కడ రైతు అండి, ఇక్కడ క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి. పైన చూడండి, రైతు నాగలి పట్టుకొని ఉన్నాడు. ఈ రైతుకి కావాలనుకుని ట్రాక్టర్ కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చూడండి, పక్కనే ట్రాక్టర్ కూడా ఉంది. ఈ ట్రాక్టర్ కూడా ఫ్లవర్స్తో చక్కగా డెకరేట్ చేశారు. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, కొన్ని లావుగా ఉన్నాయి. వీటి ఆకులు పట్టుకొని చూస్తున్నాను, చూడండి ఎంత మందంగా ఉన్నాయో. ఇలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి బేసిక్గా ముళ్ళ చెట్లు అంటాము, కానీ ఇప్పుడు క్యాక్టస్ మొక్కలు అలాగే ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉన్నారు. క్యాక్టస్ మొక్కల్లోనే బోన్సాయిగా రెడీ చేస్తున్నారు. అంటే చాలా చిన్న ఆకారంలో ఉంటున్నాయి. ఇదిగో చూడండి, బటర్ఫ్లై ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్లవర్స్ తోటి. అలాగే ఇక్కడ పార్క్లో కూడా చాలా బటర్ఫ్లైస్ కనిపించినాయి. వీటితో పాటు ఇవన్నీ ఫ్లవర్స్ అండి, ఎంత బాగున్నాయో కదా. ఇవి శ్రీవారి ఏనుగు అనుకుంటా, నామాలతో పెట్టారు చక్కగా. ఇదంతా ఫ్లవర్స్ కాదండి, కానీ గ్రీన్ కలరు ఆకులు, కొమ్మలు వీటితోటి, అలాగే కొన్ని ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఫ్లవర్ షోలో భాగమేను. ఇది మధ్యలో ఉంటుంది, కన్నడ మాత అనుకుంటా. చూడండి, చుట్టూతా 2 చేపలతోటి చక్కగా డెకరేట్ చేసి పెట్టారు. దీని చుట్టూ కూడా ఫ్లవర్స్ అలాగే చాలా మొక్కలు పెట్టి ఉంచారు. ఇలా చూస్తూ వెళితే ఇక్కడ కర్ణాటక మ్యాప్ని కూడా పెట్టారు. ఈ మ్యాప్లో చిరుధాన్యాలు అంటించారు. ఏ డిస్ట్రిక్ట్లో ఏ చిరుధాన్యాలు బాగా ఫేమస్, ఎలా పండుతాయి అని చెప్పేసేసి దానికి గుర్తుగా అక్కడక్కడ ఆ చిరుధాన్యాలని అంటించైతే పెట్టారు. ఇవి కూడా కొబ్బరాకులతో అల్లిన కళాఖండాలు. చూడండి ఎంత బాగా అల్లారో కదా. కర్ణాటకలో పులులు ఫేమస్ కదండి, అలాగే పులి బొమ్మలు కూడా పెట్టారు. ఇది కర్ణాటక మ్యాప్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నది. చూడండి, ఇక్కడ పులులను కూడా ఎంత చక్కగా పెట్టారో. ఇందాక చూసిన ఏనుగులకి ఇప్పుడు ఏనుగుకి ఒక డిఫరెన్స్ అండి. ఆకులతో పాటు ఇవి వెజిటబుల్స్తో డెకరేట్ చేశారు. ఏమేం వెజిటబుల్స్ అంటే నిమ్మకాయలు, టొమాటోలు అలాగే క్యాప్సికమ్ వెజిటబుల్స్తో కూడా ఇవి డెకరేట్ చేసి పెట్టారు. ఈ ఏనుగుని కాకరకాయలు కూడా యూస్ చేశారండి. ఈ డీర్ చూడండి, దుప్పి ఎంత బాగా ఉందో, ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఆ వెనకాల కూడా ఒక దాని మీద ఒకటి చక్కగా పెట్టి పేర్చి ఉన్నది. ఇవన్నీ ఫ్లవర్స్ అండి, ఫ్లవర్ షోలో ఉన్న ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ని అలల్లాగా కిందికి పైకి కిందికి పైకి అయితే పెట్టి డెకరేట్ చేశారు. చూడండి, అలల్లాగా ఒకే కలర్ ఫ్లవర్స్ తోటి వి షేపు, యూ షేపు అలాగూ అలల్లాగా డెకరేట్ చేసి ఉన్నాయి.
వీటితో పాటు ఇక్కడ కొన్ని ప్రతిమలు కూడా పెట్టారండి. ఇవి ఏం ప్రతిమలో చూద్దాము. ఇది వరాహావతారము, అలాగే పక్కనే నృసింహావతారం కూడా పెట్టారు. దీంతో పాటు కృష్ణావతారము, అలాగే ఇక్కడ వేరే వేరే ప్రతిమలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, శంకరుడు త్రిశూలం ఢమరుకం తోటి ఎంత బాగా చెక్కారో. అలాగే ఇక్కడ ఇలా చాలా ప్రతిమలు పెట్టి ఉన్నాయి. అన్నిటినీ త్వరగా చూపిస్తాను. నారాయణమూర్తిని చూడండి ఎంత చక్కగా పెట్టారో. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇది రాధాకృష్ణుల బృందావనం లాగా, మధ్యలో రాధాకృష్ణుల్ని, అలాగే చుట్టూతా చాలా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి పెట్టారు బృందావనం లాగా. ఇందాక క్యాక్టస్ మొక్కలు చూసాం కదండి, ఇప్పుడు బోన్సాయి చెట్లు చూద్దాము. మామూలు చెట్లని ఎత్తు తగ్గించి చిన్న చిన్న చెట్లుగా మార్చడమే ఈ బోన్సాయి చెట్లు. మొదలు చూడండి ఎంత లావుగా ఉందో, కానీ చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. వీడియోకి ఎండ పడుతుంది. ఇది చూడండి కాగితాల పూల చెట్టు ఎంత చిన్నగా ఉందో, చెట్టు నిండా చూడండి ఎన్ని పూలేను. ఇలాగే రకరకాల బోన్సాయి చెట్లు ఉన్నాయి. ఈ బోన్సాయి చెట్లు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి. చూడండి వేర్లు ఎలా డిఫరెంట్గా ఉన్నాయో. ఈ చెట్టుని చూస్తే మాత్రము మనం ముసలివాళ్ళ భయం అయిపోయిన తర్వాత వంగిపోతాం కదండి, అలా అనిపించింది. ఇది ఇంకొక బోన్సాయి చెట్టు. ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయండి బోన్సాయి చెట్లలో. చూడండి కరెక్ట్గా 1 అడుగు నుంచి 2 అడుగుల లోపే ఉంటాయి ఎత్తు. ఇదండి ఫైనల్గా ఫ్లవర్ షో మొత్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.